పాడైన బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నిల్వ ఉన్న కర్రీస్ ఇవి దాదాపుగా హోటల్స్, రెస్టారెంట్స్ లో కస్టమర్లకు అమ్మి వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి. విశాఖపట్నం సుజాతానగర్ లోని పేస్ట్రీ చెఫ్ లో చికెన్ ఫ్రైడ్ రైస్ తినడంతో ఓ బాలిక అస్వస్థతకి గురైంది. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో జాయిన్ అయింది. హఠాత్తుగా కడుపు నొప్పి రావడంతో బాలిక పేరెంట్స్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ గా గుర్తించిన వైద్యులు చికిత్స అందించడంతో బాలిక ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది. బాలిక తల్లి రమ్య రెస్టారెంట్ కి ఫోన్ చేసి అడిగేసరికి పొంతనలేని సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాలా ర్యాష్గా సమాధానం చెప్పాడు. ఇది పాడైపోయింది ఏంటండి అంటే అదొక రకంగా మాట్లాడాడు. నేను 12:49కి ఆర్డర్ పెట్టాను సార్. నాకు 1:15కి అలాగ ఆర్డర్ వచ్చింది. పాప 1:30కి తిన్నది. ఇమ్మీడియట్గా ఇంకా తిన్న ఒక హాఫ్ అన్ అవర్కి వెంటనే స్టార్ట్ అయ్యింది వామిటింగ్స్. 4-5 వామిటింగ్స్ అయింది. నెక్స్ట్ 2-3 మోషన్స్ అయిపోయి వాటర్ పట్టినా కూడా వచ్చేసింది వామిటింగ్. వెంటనే నేను ఇంకా టెన్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చి వెంటనే మధ్యాహ్నం చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టానండి. నేను ఎక్కడంటే మన సుజాతానగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ పక్కన పేస్ట్రీ చెఫ్ బేకరీ ఉంది కదా, అందులో 12:49కి నేను జొమాటోలో ఆర్డర్ పెట్టాను. పెట్టగానే ఆర్డర్ వచ్చింది. వచ్చిన వెంటనే నేను పాపకు పెట్టాను అనమాట. తినమ్మా నువ్వు అని చెప్పేసి పెట్టేసి నేను బయటకు వెళ్ళేసరికి పాప 2 స్పూన్స్ ఫ్రైడ్ రైస్ తిన్నది. అప్పుడు బాగానే ఉంది. వెంటనే ఆ గ్రేవీ అన్నది ఒకటి ఉంది కదండి, ఆ గ్రేవీ వెంటనే కలుపుకొని ఒక 4-5 స్పూన్లు తిన్నది. తిన్న వెంటనే మమ్మీ ఏదోలా ఉంది అంటే సరే జాగ్రత్త అని చెప్పి వాటర్ పెట్టాను. పెట్టిన వెంటనే ఇంకా వామిటింగ్స్ దగ్గర 4-5 వామిటింగ్స్ అయిపోయి వెంటనే ఇంకా మోషన్స్ కూడా అయిపోయి కళ్ళు తిరిగిపోతున్నాయి. మమ్మీ విపరీతంగా స్టమక్ పెయిన్ వస్తుందని కొంచెం భయపడితే ఏడ్చుకొని చెప్పగానే నేను ఇంకా ఆటోలని ఇక్కడ మన సుజాతానగర్ ఆర్చ్ దగ్గర మిత్ర పైన ఎల్ఎస్ హాస్పిటల్ ఉంది కదండి, అక్కడ తీసుకొచ్చి ఇమీడియట్గా అడ్మిట్ చేయగానే వాళ్ళు వెంటనే స్టమక్ పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ సిలిన్ బాటిల్స్ కూడా ఒక 3 ఎక్కించారు సార్ పాపకి. ఇప్పుడు చూస్తే కొంచెం బెటర్ అనుకున్నాం, కానీ ఇంకా టెన్షన్గా ఉంది మాకు. ఏమవుతుందో ఏంటని చెప్పి నేను అది ఆల్రెడీ మీడియాకి అండ్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది సార్. మేము అడిగాను సార్. అడిగితే వాళ్ళు ఏమొచ్చి కొంచెం రెస్పాన్స్గా మాట్లాడకుండా లేదు మేడం మీరు ఫుడ్ కావాలంటే మీరు నాకు అది రిటర్న్ చేసేయండి, నేను మీకు మళ్ళీ ఫ్రెష్ ఫుడ్ తెచ్చిస్తానని అన్నాడండి. మధ్యాహ్నం చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టానండి నేను.